విద్యాభ్యాసం చేస్తున్న సమయంలోనే తన సోదరుడి స్ఫూర్తితో ప్రభుత్వ కొలువులు సాధించాలని నిర్ణయించుకుంది ఈ యువతి. ఖాళీ సమయాన్ని జనరల్ నాలెడ్జ్, వివిధ అంశాలపై స్నేహితులతో కలిసి చర్చించుకునేందుకు ఉపయోగించుకునేవారు. ఫలితంగా ఒకరికి తెలియని విషయాలు మరొకరు పంచుకుంటూ జ్ఞాన సంపదను పెంచుకున్నారు. విద్యార్థులకు పాఠాలు బోధిస్తున్న ఈ యువతి పేరు మనీషా. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరుకు చెందిన చంద్రం, రాజవ్య దంపతుల రెండో కుమార్తె. ఈమె తన చదువంతా ఉపకార వేతనంతోనే సాగింది. పుస్తకాలతో కుస్తీ పడుతూ స్థానిక లైబ్రరీని వినియోగించుకుని, అవసరమైతే స్టడీ సర్కిల్ను ఉపయోగించుకుని పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేది. ఎక్కడైనా ఉచితంగా చదువు చెబుతున్నారు అంటే చాలు ముందుండేది మనీషా. అక్కడికి వెళ్లి ఆయా అంశాలపై పట్టు సాధించేది. దొరికిన అవకాశాలను ఉపయోగించుకొని ప్రభుత్వం విడుదల చేసిన అన్ని పోటీ పరీక్షలు రాసేది. ఫలితంగా 3 ప్రభుత్వ కొలువులు సాధించి అందరి ప్రశంసలు అందుకుంటోంది. చిన్నతనం నుంచే చదువులో ప్రతిభ చూపేది మనీషా. చదువుకుంటున్న సమయంలో సోదరుడి స్ఫూర్తితో పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యేది. ఫలితంగా ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన ఫలితాల్లో డిఎస్సి, గ్రూప్ 4 హాస్టల్ వెల్ఫేర్ కొలువులు సాధించింది. నా పేరు మనీషా. 3 జాబ్లు సెలెక్ట్ అయినాను. ఫస్ట్ డిఎస్సి, గ్రూప్ 4 అండ్ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్. 10th అండ్ ఇంటర్ మొత్తం గవర్నమెంట్ కాలేజ్. అండ్ డిగ్రీ వచ్చేసి మాది సిద్దిపేటలో ప్రైవేట్ కాలేజ్ ప్రతిభ డిగ్రీ కాలేజ్లో కంప్లీట్ చేశాను. ఫస్ట్ పీజీ ఎంట్రన్స్ రాశాను కానీ పీజీ చేయలేదు. అండ్ నెక్స్ట్ మనకి బీఎడ్ ఎంట్రన్స్ రాశాను. బీఎడ్ ఎంట్రన్స్లో నాకు కాలేజ్లో సీట్ వచ్చింది, కింగ్స్టన్ కాలేజ్లో సీట్ వచ్చింది. మా అన్న అప్పటికి గ్రూప్స్ ప్రిపేర్ అవుతుండు. మా అన్న కొంచెం హెల్ప్ వల్ల స్టార్ట్ చేశాను ప్రిపరేషన్. బీఎడ్లో చేస్తున్నప్పుడే నాకు ఎస్టీ స్టడీ సర్కిల్లో సీట్ వచ్చింది. అక్కడ కొంచెం జనరల్ నాలెడ్జ్ మీద కొంచెం గ్రిప్ వచ్చింది. బీఎడ్ చేస్తున్నప్పుడు నేను టెట్ మాకు ఫ్రీ కోచింగ్ పెట్టారు. అక్కడ ఫ్రీ కోచింగ్కి నేను టెట్కి వెళ్ళి టెట్ క్వాలిఫై అయ్యాను. అక్కడ అయిపోయిన తర్వాత నాకు గ్రూప్ 4 రాశాను. ఫస్ట్ గురుకులకు ట్రై చేసినా కానీ సెలెక్ట్ కాలేదు. 3 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన మనీషా అందులో డిఎస్సి ద్వారా ఎంపికైన టీచర్ ఉద్యోగాన్ని ఎంచుకుంది. ప్రస్తుతం చింతమడక జడ్పీ ఉన్నత పాఠశాలలో విధులు నిర్వహిస్తోంది. విద్యార్థులకు తన విజయగాథలను సైతం వివరిస్తూ వారిలో స్ఫూర్తి నింపుతోంది. డిఎస్సి పడుతుందా లేదని కొంచెం కన్ఫ్యూజన్లో గ్రూప్స్కి వెళ్ళి మళ్ళీ వెళ్ళాను సార్. గ్రూప్స్కి వెళ్ళిన తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత డిఎస్సికి 1 year చదువుకున్నాను సార్. ఆ డిఎస్సి రాసిన తర్వాత హాస్టల్ వెల్ఫేర్కి మళ్ళీ 1 month ఉంటుంది సార్. నేను అప్పటికి జీకే చదువుతున్నప్పుడే కొంచెం హాస్టల్ వెల్ఫేర్ సిలబస్ కూడా కొంచెం కవర్ చేసినాను. అది రివిజన్ స్టార్ట్ చేయడం వల్ల నాకు హాస్టల్ వెల్ఫేర్లో కొంచెం చాలా యూజ్ అయింది. అండ్ ఫస్ట్ రాసింది నేను గ్రూప్ 4, లాస్ట్ రాసింది డిఎస్సి. కాకపోతే ఫస్ట్ రిజల్ట్ డిఎస్సిలో వచ్చింది. ఫ్యామిలీ సపోర్ట్ బాగుంది సార్ నాకు చదువుకోవడానికి. ఇంట్లోనే ఉండి చదువుకున్నాను. ఓన్లీ నాకు స్టడీ సర్కిల్లో ఒక జీకే పరంగా హెల్ప్ అవుతుంది. ఎలాంటి ప్రైవేట్ కోచింగ్ సెంటర్లకు వెళ్ళలేదు. జీకే పరంగా ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతుండేవాడు. అంటే మేము మాట్లాడుకునేది కూడా ఎక్కువగా అట్లాంటివి మాట్లాడుకోవడం వల్ల కొంచెం హెల్ప్ అయింది నాకు. మా అన్న వల్ల ఎక్కువగా ప్రాక్టీస్ బిట్స్ లాంటివి చేయడం వల్ల ఎక్కువ హెల్ప్ అయింది నాకు. యువత సెల్ ఫోన్లను ఎక్కువగా చెడు మార్గాల కోసం ఉపయోగిస్తున్నారని, అదే ఆన్లైన్ తరగతుల కోసం వినియోగిస్తే ఉద్యోగాలు సాధించడానికి ఉపయోగంగా ఉంటోందని చెబుతోంది మనీషా. కష్టపడి చదివితే ప్రభుత్వ కొలువులు సాధించడం అంత కష్టమేమీ కాదంటోంది. మా నాన్న అమ్మ ఇద్దరు కూడా లేబర్స్. వాళ్ళు పనిచేస్తే కానీ మాకు వెళ్ళేది కాదు. వాళ్ళు కష్టపడి చదివిపించారు. ఇన్స్పిరేషన్ అని అంటే మా నాన్న కష్టం చూసి పెరిగిన సార్. అదే నాకు ఇన్స్పిరేషన్. ఒక జాబ్ రాలేదని మాత్రం ఎప్పుడు కానీ డిస్కరేజ్ కావద్దు. నెక్స్ట్ వచ్చే నోటిఫికేషన్స్కి ఖచ్చితంగా ట్రై చేయాలి. మొబైల్ యూజ్ చేసుకుంటే దానికన్నా యూస్ఫుల్ అనేది ఏమి లేదు. నేను డిఎస్సికి ప్రిపేర్ అయినప్పుడు ఎలాంటి ప్రైవేట్ కోచింగ్ తీసుకోకుండా ఓన్లీ నాకు ఏదన్నా టాపిక్ ఏదైనా డౌట్ ఉన్నా కానీ యూట్యూబ్లో కానీ సెర్చ్ చేసుకొని చూసుకున్నాను సార్. దానివల్ల నాకు చాలా యూజ్ అయింది. కష్టపడి చదువుకుంటే సాధించలేదంటూ ఏది లేదని నేను నమ్ముతున్నాను. డ్రగ్స్ కానీ మారక ద్రవ్యాలపై
వెళ్ళకుండా చదువు మీద ఫోకస్ పెడితే వాళ్ళ లైఫ్లో ఎంతో కానీ సక్సెస్ కావచ్చు, వాళ్ళ పేరెంట్స్ని కానీ ఫ్యామిలీని బాగా చూసుకోవచ్చు. గ్రూప్ 4 రీసెంట్గా గ్రూప్ 4లో వార్డ్ ఆఫీసర్గా సెలెక్ట్ అయినా. అందులోకి వెళ్ళలేదు, ఫస్ట్ నాకు డిఎస్సి వచ్చింది, ఇందులోనే ఉంటాను. బట్ నాకు ఒక చిన్న గోల్ ఏంటంటే గ్రూప్ 2 ఆఫీసర్ కావాలని ఉంది. నెక్స్ట్ నోటిఫికేషన్కి గ్రూప్ 2 ఆఫీసర్ ఖచ్చితంగా ట్రై చేస్తాను. ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడంలో సోదరుడితో పాటు తల్లిదండ్రుల ప్రోత్సాహం ఎంతో ఉందని చెబుతోంది మనీషా. తాను లక్ష్యంగా నిర్దేశించుకున్న గ్రూప్ 2 ఉద్యోగం సాధించి వారి కష్టానికి ప్రతిఫలాన్ని అందజేస్తానని చెబుతోంది.